దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నిలోఫర్ ఆసుపత్రి దగ్గర నుంచి మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది పరిస్థితి? యామిని నీలోఫర్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ సంబంధించి బుధవారం చనిపోయినటువంటి మహిళకు సంబంధించిన బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆందోళన పట్ల చెప్పారు. ఇక్కడ బైఠాయించి పూర్తిగా లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. వీళ్ళకి మద్దతుగా ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి నేతలు కూడా రావడం వల్ల ప్రస్తుతం పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి పంపించేయడం జరిగింది. దీంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పంపించేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ వచ్చిన మహిళలు వాళ్ళందరూ కూడా తమ బిడ్డ చావుకు కారణం డాక్టర్లు ఇక్కడ నిర్లక్ష్యంగా వహించడం వల్లనే చనిపోవడం జరిగింది. తమ బిడ్డకి దాదాపు 20 బాటిళ్లకు సంబంధించినటువంటి బ్లడ్ ఎక్కించిన తర్వాత వాళ్ళు సర్వైవ్ చేయలేకపోయారు. చనిపోయే టైంలో ఉస్మానియా పంపించారనేది ఇక్కడ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి మద్దతుగా ఎన్ఎస్యుఐ స్థానిక నేతలు రావడం వల్ల పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే వాళ్ళందరూ కూడా పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని తీసుకెళ్లారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మహిళలతో గొడవ జరుగుతున్న పరిస్థితులు ఇక్కడ చూడొచ్చు. ఈ మహిళకు సంబంధించినటువంటి ఈ పాపకు సంబంధించినటువంటి తల్లే చనిపోయిందని చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈమె చనిపోయిన కారణం వాళ్ళే అని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఏమైందమ్మా? తెలంగాణ ఏమైంది? ఎవరు చనిపోయింది? నా బిడ్డ. ఏమైంది? నా బిడ్డకు డాక్టర్లు డబల్ ఆపరేషన్ చేసి నా బిడ్డది లోపలి గర్భసంచి తీసి చంపేసిండ్రు సార్. మంగళవారం రోజు, మంగళవారం అయినా తెల్లారే గురువారం రోజు, ఇవాళకి 5 రోజులు ఆ బిడ్డ చచ్చిపోయి. ఇవాళకి 5 రోజులు సార్. 5 రోజులు ఎందుకు చనిపోతున్నారు? ఎందుక 6 మంది డాక్టర్లది ప్రాబ్లం ఉంది సార్. డాక్టర్లే పానం తిన్నారు సార్. డాక్టర్లది పానం. ఈ టీవీ నైన్లో రాజకీయ సార్ వాడు ఎందుకు ఓట్లేసి సోమవారం ఆపరేషన్ వీళ్ళేమో ఇట్లా దబ్బుతున్నారు. మాకు డాక్టర్ చేసిన ఆమె బయటికి రావాలి అంతే. మాకు ఆమె రావాలి, బయటికి రావాలి. బయటికి వస్తుంది. ఎందుకు చనిపోయింది అంటే ఆమెకు నొప్పులు రాకుండానే ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ చేసినాక బెడ్ బాగపోతున్నది. 16 ప్యాకెట్లు తెప్పించిండ్రు నెత్తూరు. తెప్పించినాక మళ్ళీ ఆపరేషన్ చేసిండు. గర్భసంచి తీసేసి పానం పోయింది. ఈ పానం పోయినాక మళ్ళీ ఉస్మానియాకి పంపించాను. ఆడనేమో డాక్టర్ చచ్చిపోయినా మంచి తెచ్చిరమ్మా ఏం చేయాలి అంటున్నాడు ఆయన. చాలా మంది కూడా అట్లనే చనిపోతారట. నిజమేనా? మేమైతే ఫస్ట్ సార్ వచ్చినాం సార్. పేదలు ఉన్న వేస్తాం కాదు, ఉన్నోళ్ళు అయితే రారు కాదు. ఇట్లా నా చేసేది అది పద్ధతి నాలది. అందుకోసం పిల్లలది గర్భసంచి తీసుకొని చంపించిండ్రు సార్. ఏం చేస్తారు? గర్భకట్ని తీసుకుంటారు, కిడ్నీలు తీసుకుంటారు, ఉత్త పిండిలు తోలుతారా? ప్రస్తుతం వీళ్ళ ఆవేదన ఇది. ఇక్కడికి వచ్చిన ప్రభుత్వం పేదలు మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, కావాలని పూర్తిగా నష్టం చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మోహరించి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇక్కడికి వచ్చిన స్థానికంగా ఉన్నటువంటి నేతల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఇక్కడ వచ్చి తమకు న్యాయం చేయాలి, ఉన్నతాధికారులు వచ్చి తమకు ఎవరైతే సర్జరీ చేసి మృతికి కారణమైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యామిని. రైట్ అరుణ్. నిలోఫర్ ఆసుపత్రిలో 5 ప్రసూతి మరణాలు జరిగిన మాట వాస్తవమే అన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ కుమార్. ఈ మరణాలపై విచారణ కోసం త్రిసభ్య కమిటీ చేసినట్లు చెప్పారు. 3 రోజుల నుంచి సిజేరియన్ ఆపరేషన్లు నిలిపివేసినట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాక తిరిగి ఆపరేషన్లు ప్రారంభిస్తామన్నారు సురేష్ కుమార్.
నిలోఫర్ ఆసుపత్రి దగ్గర ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు నిలిపివేయడంతో వారి బంధువులు ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, అక్కడ చూస్తుంటే విజువల్స్ లో పరిస్థితి చాలా తీవ్ర రూపం దాల్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుతం వాళ్ళందరూ కూడా తమకు న్యాయం చేయాలనే డిమాండ్ మీద మృతి చెందిన మంగళవారం ఆపరేషన్ అయినటువంటి బంధువులకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు సంబంధించి సర్జరీ కోసం వచ్చారు. మూడో కాన్పు కోసం ఇక్కడికి వచ్చిన మహిళని మృతి చెందడానికి కారణమయ్యారు. వాళ్ళు చంపేశారు, డాక్టర్లు చంపేశారు అనేది వీళ్ళ ఆరోపణ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చనిపోయిన మృతి చెందిన ఆవిడ్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఉస్మానియాలో పంపించడం జరిగింది అనేది ఇక్కడ వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద చర్య తీసుకోవాలన్నారు. మరోవైపు ఇక్కడ సర్జరీలు జరిగిన తర్వాత బ్లీడింగ్ ఆగిపోకుండా జరుగుతున్నాయి. దాన్ని చనిపోవడానికి రీజన్ ఇది అని ఒక అంచనాకు వచ్చినటువంటి అధికారులు దానికి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కారణంగా పూర్తి స్థాయిలో ఒక అనెస్థీషియన్ అలాగే గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ని ఏర్పాటు చేసి ఇక్కడికి సంబంధించినటువంటి ఎందుకు బ్లడ్ ఆగిపోవట్లేదు, దాని కారణం ఏంటి అనే దాని మీద అధ్యయనం కొనసాగుతుందని మరోవైపు బంధువులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేయడంతో వాళ్ళకు మద్దతుగా ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ రావడం వల్ల పరిస్థితి ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. వెంటనే ఇక్కడికి ఉన్నటువంటి స్థానిక సిఐ రంగప్రవేశం చేసి ఎన్ఎస్సీఐకి సంబంధించినటువంటి నేతల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ సెన్సిటివ్ విషయంలో చిన్న పాపతో ఎవరైతే మృతి చెందారో ఆ పాపను తీసుకురావడం వల్ల కొంత సెన్సిటివ్ గా పరిస్థితి దాపురించింది. వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి తీసుకెళ్లే వాళ్ళని అసలు ఇక్కడ నుంచి పంపించేసి మళ్ళించే ప్రయత్నం జరుగుతున్నాయి. మరోవైపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళకి నచ్చజెప్పి పోలీసులు తోసివేయడం, తీసుకెళ్లే ప్రయత్నం, మీడియాను కూడా బయటకు పంపించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. వాళ్ళని పంపించడానికి చేసిన ప్రయత్నాలు ఏవి కూడా వాళ్ళు గట్టిగా నిలదీయడం వల్ల కొంత సెన్సిటివ్ గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు నెమ్మదిగా తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పుడే డిఎంఈ రమణి కూడా ఇక్కడికి రావడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా దారితీస్తుందన్న సమాచారం తెలుసుకున్నా కూడా ఇక్కడికి వచ్చారు. కమిటీ మీటింగ్ జరుగుతుంది, లోపల హాల్లో ఒక మీటింగ్ కొనసాగుతూ ఉంది. అధికారులందరూ కూడా మృతికి కారణమైన దాని మీద అధ్యయనం జరుగుతూ ఉంటే, అలాగే వీళ్ళు ఇక్కడ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్సీఐకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ వైపు తమకు న్యాయం చేయాలి, మేము ఇక్కడ నుంచి న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి తరలి వెళ్ళము అని చెప్పేసి ఇక్కడ తమ బంధువులందరూ కూడా ఇక్కడ గొడవకు గట్టిగా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో తమకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. మరోవైపు ఈ చిన్న పాపకు సంబంధించినటువంటి తల్లి మృతి చెందింది, మంగళవారం వచ్చింది.